అమ్మాయిల సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలను కొత్త శిక్షలను అమలు చేస్తున్నారు. ఎంత కఠినంగా దోషులను శిక్షిస్తున్నా కూడా ఆడవాళ్లపై ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోల్కతా మహిళా వైద్యురాలి అత్యాచారం మర్డర్ కేసు సంచలనంగా మారింది. అతి దారుణంగా చనిపోవడంపై దేశ ప్రజలు కన్నెర చేస్తున్నారు. ఆమెకు న్యాయం చేయాలని, ఈ అత్యాచారం ఘటనకు కారణమైన వారిని ఉరితీయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. పోలీసులకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు రోజుకో నిజం బయటకు వస్తుంది. తాజాగా మరో ఆడియో లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ఆడియో ఎవరిది, అందులో ఏముందో తెలుసుకుందాం. కోల్కతాలోని ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన పట్ల దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. ట్రైనీ డాక్టర్ని వేధింపులకు గురి చేసి హత్య చేసిన కేసులో తాజాగా ఓ మహిళా డాక్టర్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆమెపై మొదట దాడి చేశారని, ఆ తర్వాత అత్యాచారం చేశారని తెలిపారు. హత్యలో కూడా ఓ అమ్మాయి ప్రమేయం కూడా ఉందని చెప్పారు. ఈ కుట్రలో ఆర్జీకేఆర్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, సీనియర్ డాక్టర్, సంబంధిత విభాగాధిపతి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. తాజాగా ఈ కేసును ఓ ఆడియో క్లిప్ మరో మలుపు తిప్పింది. బీజేపీ నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేసిన ఆడియో క్లిప్ వైరల్గా మారింది. ఈ క్లిప్లో ట్రైనీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది సంబంధాలు నడుపుతున్నారని మహిళా డాక్టర్ ఆరోపించారు. తమ కోరిక మేరకు పని చేయాలని వైద్యులు ఒత్తిడి చేశారని, డిసీజ్ సమర్పించాలని వేధించారని సదరు ఆడియోలో మహిళా డాక్టర్ పేర్కొన్నారు. ఆ కాలేజీలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని బయట పెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. దీంతో ఆమెను చనిపోవడానికి 6 నెలల ముందు నుంచి డిపార్ట్మెంట్ హెడ్లు, సీనియర్ పీజీటీలు, నర్సుల హెడ్లు సూచనల మేరకు నిరంతరం నైట్ డ్యూటీలో ఉంచి వేధించారు. పశ్చిమ బెంగాల్లో అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇలాంటి దోపిడీ విధానాలు విపరీతంగా ఉన్నాయని ఆరోపించారు. కోల్కతాలోని ఆసుపత్రుల దందాల ద్వారా వసూలైన కోట్లాది రూపాయలు డబ్బు పార్టీ ఫండ్కి వెళ్తుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా ఫార్మాస్యూటికల్ కంపెనీల నుంచి కోట్లాది రూపాయలు రాష్ట్రంలోని అధికార పార్టీ దండుకుంది అని వైద్యురాలు ఆడియో సందేశంలో తెలిపారు. ఈ ఆడియో క్లిప్ వైరల్ అవడంతో సమగ్ర విచారణ జరిపించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.